దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడి చేరి వచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే యూట్యూబ్ లో మరి మొబైల్ సెల్ యూట్యూబ్ లో వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా శుభాలు వందనాలు తెలియజేస్తూ ప్రభువును దీవించాలని ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా పరిచర్య కొరకు దైవసన్నిధి మినిస్ట్రీ పరిచర్య కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి 32 సంవత్సరాల బట్టి అన్య జనుల నుంచి రక్షించబడి దేవుని పరిచర్య, దేవుని పిలుపుని అందుకొని బైబిల్ ట్రైనింగ్ పొంది దేవుని పరిచర్య చేస్తున్నాం. దయచేసి 3 పరిచర్యలు కొండవీడి కొడప, చామకూరుపాలెం, గుత్తులవారి పెద్ద తూర్పుతాడు, నర్సాపురం మండలం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి. దయచేసి మా పరిచర్య కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. విశ్వాసంతో కూడి చేస్తున్న ఈ పరిచర్యకు మీరు అందరూ కూడా ప్రోత్సహించండి, సహకరించండి. దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, ఫిలోమోను రాసిన పత్రిక 199 పేజీ, కొత్త నిబంధనలో 199 పేజీ, ఫిలోమోను రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు రాసిన పత్రిక ఈ రోజు ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఫిలోమోను అనే మాటకు అర్థం ఏంటంటే ప్రేమ గలవాడని అర్థం. ఫిలోమోను అనే మాటకు అర్థం ఏంటంటే ప్రేమ గలవాడు అని అర్థం. ఈ ఫిలోమోనుకు ఖైదులో ఉండి, ఖైదు చేస్తూ జైల్లో సెరసాలలో ఉండి ఈ పత్రిక రాస్తాడు అనమాట పౌలు ఫిలోమోనికి. ఫిలోమోను ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇతను చాలా ధనవంతుడు. ఇతను రిచ్ మ్యాన్, చాలా ధనవంతుడు, మరి అన్ని విధాలు కూడా ఉన్నవాడు. అయినప్పటికీ కూడా పౌలు భక్తుడు సువార్త ప్రకటించినప్పుడు, సేవ చేసినప్పుడు, అతని గురించి ప్రార్థించినప్పుడు ఈ ఫిలోమోను అనే ధనవంతుడు మార్పు చెందాడు. ఈ లోకంలో ధనము కన్నా, వెండి బంగారముల కన్నా, మేళం విద్యుల కన్నా, భోగ భాగ్యముల కన్నా నాకు దేవుడు కావాలి, నాకు ప్రభువు కావాలి, నాకు పరలోక రాజ్యం కావాలని ఈ ఫిలోమోను పౌలు సువార్త చెప్పగా రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ధనము శాశ్వతము కాదు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ధనము కన్నా దేవుడు నాకు కావాలని హృదయంలోని ప్రభువును చేర్చుకుని పౌలు భక్తులు చెప్పిన వర్తమానముల ద్వారా మార్చబడ్డాడు, దేవుని నమ్ముకున్నాడు, రక్షణ పొందాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ ఫలములో ఒకటైన ప్రేమ అనే ఈయన పేరుకు అర్థం కలిగిన ఉంది. ప్రేమ గలవాడని అర్థమిస్తా ఉన్నారన్నమాట ఫిలోమోను. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ 25 వచనాలు మనకు కనిపిస్తా ఉంటాయి ఈ అధ్యాయంలో. మరి 25 వచనాలు మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఫిలోమోను యొక్క దాసుడు ఒనేసిము తన యజమాని సొత్తును అపహరించాడు. అన్నమాట. ఒనేసిము 5వ వచనంలో, 8వ వచనంలో, 19వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే 10, 11 వచనాలలో పౌలు బోధ వలన సెరసాలలో ఒనేసిము మారు మనసు పొంది ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాడు. తర్వాత మనం వివరించుకుందాం. ఈ 25 వచనాలు మీకు వివరిస్తున్నాను. తర్వాత పిల్లల 4వ వచనం నుంచి 7వ వచనాల్లో ఏమంటుందంటే ఫిలోమోను యొక్క దృఢ విశ్వాసం, సహోదర ప్రేమను బట్టి పౌలు దేవుని స్తుతించడం ఉంటది 4 నుంచి 7 వచనాలలో. తర్వాత 4వ పాయింట్లో ఒనేసిమును కూర్చున్న పౌలు చేసిన మనవి, రిక్వెస్ట్ ఉంటది. సెరసాలలో నుండి పౌలు ఒనేసిమును గురించి రిక్వెస్ట్ లెటర్ పెడతాడు, లెటర్ రాస్తాడు ఫిలోమోనికి. 8 నుంచి 21 వచనాలలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ఇక ఫైనల్ గా చివరిగా పిల్లరా 22వ వచనం నుంచి 25 వచనాలలో ఏముంటాదంటే తన కొరకు కనిపెట్టమని వందనములతో దీవెనలతోనూ సెలవు పుచ్చుకునుట ఉంటది. 22వ వచనం నుంచి 25 వరకు ఇది క్లుప్త వివరణ. పిల్లరా, దేవుని పిల్లరా, ఈసారి మనం చూసినట్లయితే ఈ ఒనేసిము ఫిలోమోను ఇంట్లో పనిచేస్తా ఉన్నాడు. బాలిస వ్యక్తి ఈ కుర్రాడు, ఈ యవనస్తుడు బాలిష వ్యక్తి. కొంతకాలం పనిచేసిన తర్వాత సాతాను యొక్క హృదయంలోకి దూరి పిల్లరా ఏదో వస్తువులు డబ్బులు దొంగిలి
వాళ్ళ ఇంట్లో దొంగతనం చేస్తాడు ఒనేసిము. పేర్లు చెప్పగలరు కదా మీరు? చెప్పండి. పిలోమోను అనే ధనవంతుడు ఉన్నాడు ఇందులో. ఆ ఇంట్లో పనిచేస్తున్నాడు ఒనేసిము, కుర్రాడు, యవనస్తుడు. అతడు కొంచెం యవనస్తుడు తప్పగా తొట్టిల్లని బైబిల్ చెబుతుంది కదా, అలాగే తొట్టిల్లిపోయాడు కుర్రాడు. తొట్టిల్లిపోయి ధనాపేక్ష పరుడై పిల్లల కొంత దొంగతనం చేశాడు ఆ ఇంట్లో, ధనవంతుడి ఇంట్లో. అయితే ఇతను శరసాల్లో వేయించాడు ధనవంతుడు. ఇప్పుడు ఈ కొంచెంలోనే ఎలా ఉంటే ఇంకా ఎక్కువ దొంగతనం చేస్తాడేమని, బుద్ధి రావాలని, శిక్ష పడాలని జైలు వేస్తే చెరసాలలో, ఆ చెరసాలలో ఎవరు ఉన్నారంటే పౌలు భక్తుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పౌలేమి దొంగతనం చేసి చెరసాలలో వెళ్ళలేదు, వ్యభిచారం చేసాను లేదు, అబద్ధాలు ఆడాను లేదు, హత్యలు చేయలేదు, అత్యాచారాలు అంతకంటే చేయలేదు. సువార్త ప్రకటించాడు. కేవలం పరిశుద్ధుడైపోయాడు పౌలు. అంతకుముందు హానికరుడు, దోషకుడని వాక్యంలో రాయబడ్డది. నేను పాపుల్లో ప్రధాన పాపులను కూడా రాస్తాడు బైబిల్ గ్రంథంలో. పౌల్ని దేవుడే మార్చాడు. దేవుడు బిడ్డలారా, దేవుడు మాట్లాడినప్పుడు మారిపోయాడు. దేవుడు బిడ్డలారా, మరి పౌలు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆనాటి ప్రజలు గిట్టని వారు పడని వారు శరసాల్లో అన్యాయంగా పెట్టించారు జైల్లో పౌలు భక్తుడిని, పాస్టర్ గారిని, సేవకుడిని. అక్కడ కలిశాడు అన్నమాట ఈ యవనస్తుడు. జైల్లో కలిసినప్పుడు సువార్త బోధించాడు. యేసు ప్రభు సిలువ సువార్తను ప్రకటించాడు. సిలువను గురించిన వార్త నశించే వారికి వెలుగుతనం గాని రక్షించబడిన మనకైతే దేవుని శక్తి అయిన వాక్యం సెలవిస్తా ఉంది. ఆ సువార్త ప్రకటించినప్పుడు ఈ యవనస్తుడు మార్పు చెందాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పశ్చాత్తాపడ్డాడు. దేవుని బిడ్డలారా, మారు మనసు పొందాడు. అయ్యో నేను తప్పు చేశానని క్షమాపణ కోరుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు బాబు, ఏంటి నీ చరిత్ర, నీ ఇష్టం ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఎవరబ్బాయి ఏంటి అని అడిగితే ఇదంతా చెప్పుకొచ్చాడు. నేను ఒక బానిస వ్యక్తిని, నాకు అమ్మ నాన్న ఎవరు లేరు, అయితే పిలోమోను ఇంట్లో నేను పనిచేస్తా ఉన్నాను, సాధారణను శోధించాడు, కొన్ని దొంగతనం చేశాను, ఆ కారణాలు బట్టి ఈ శరసాలకు వచ్చాను అని ఒప్పుకున్నాడు. అటు దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు, రెండు పౌలు భక్తుల దగ్గర కూడా ఒప్పుకున్నాడు. వాక్యం ఏం చెప్తుందండి? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, బైబిల్లో అందరూ పాపము చేసి దేవుడి దగ్గర నుంచి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, వాళ్ళ స్త్రీలైనా పురుషులైనా పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా పాపులే అని వ్రాయబడింది. అయితే దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి మారిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా, ఇతనికి విడుదల వస్తుంది. ఇంకా విడిపించబడతాడు. ఎవరు? ఒనేసిము. తన టైం అయిపోయింది అనమాట. అప్పుడు ఒక ఉత్తరం రాసి, ఒక లెటర్ రాసి పౌలు భక్తుడు పిలోమోను దగ్గరికే పంపిస్తాడు. ఎవరిని? ఒనేసిముని. ఇది వరకు నీకు ప్రయోజనకరమైన వాడు కాదు, ఇప్పుడైతే నీకును నాకును దేవునికి కూడా ప్రయోజనకరమైన వ్యక్తిగా దేవుడే మార్చాడు ఈ యవనస్తుడిని. అందరూ చప్పట్లు కొట్టి ఒనేసిము అని అర్థం ఏంటంటే కిందే వ్రాయబడింది చూడండి, సహాయకరమైన అర్థం. ఒనేసిము అనే మాటకు అర్థం ఏంటంటే సహాయకరమైన లేక ప్రయోజనకరమైన అని అర్థం. ఈ వ్యక్తి మారిపోయాడు. దేవుని బిడ్డలారా, మార్పు చెందినప్పుడు మరి ఆ లెటర్ పట్టుకుని భయపడుతూ వచ్చుంటాడు ఫస్ట్ కదా, ఎందుకంటే ఆయన దొంగతనం చేశాడు కదా, మళ్ళీ ఆయన దగ్గరికి పంపిస్తున్నాడు కదా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుడి వ్యక్తిని మార్చాడు. ఎప్పుడు కూడా మనిషి ఒకే రకంగా ఉండదు, స్త్రీలైనా పురుషులైనా. ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి కొంతమంది సువార్త చెప్తుంటే, పత్రికలు ట్రాక్ చేస్తూ ఉంటే, ప్రార్థన చేస్తుంటే కరుడు కట్టిన నేరస్తులు మారిపోతున్నారు, దొంగలు మారిపోతున్నారు, అంతకులు మారిపోతా ఉన్నారు. అటు హైదరాబాద్ చర్లపల్లి జైలుకి వెళ్ళి సువార్త ప్రకటించిన సేవకులకి అవకాశం ఇస్తా ఉంటారు వారం ఒక రోజు ప్రభుత్వం, గవర్నమెంట్. అనేక మంది దేవుడు మారుస్తున్నాడు. తన తప్పులు ఒప్పుకుని విడిచిపెడుతున్నారు, పశ్చాత్తాపడుతున్నారు, పరిశుద్ధ గ్రంథం హోలీ బైబిల్ చదువుకొని జీవితాలు కట్టుకుంటున్నారు. దేవునికి స్తోత్రం.
ఎప్పుడైతే వాళ్ళు మారిపోయారని సాక్ష్యం వింటున్నారో ఆ జడ్జి గారు, లాయర్లు, పోలీసులు వాళ్ళ విడుదల పడేస్తున్నారు. హల్లెలూయా. ఎవరు మార్చగలరండి దొంగల్ని? హంతకులు ఎవరు మార్చగలరండి ప్రపంచంలో? వ్యభిచారులు ఎవరు మార్చగలరండి? దొంగల్ని ఎవరు మార్చగలరండి? యేసు దేవుడు తప్ప, బైబిల్ వాక్యం తప్ప ఎవరు కూడా మార్చలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో ఈ విధముగా వ్రాయబడి ఉంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయించు మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి రాస్తూ ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, విశ్వాసమును గూర్చి క్రీస్తు యేసును మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ. పిలోమోనుడికి అర్థమైందని చెప్పాను. ప్రేమ గలవాడు యేసు ప్రభు, ప్రేమ గలవాడు, జాలి గలవాడు, కనికరము గలవాడు. యోహాను సువార్తలో 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమ అండి! ఆయన ప్రేమను మనం కొలవలేము. పిల్లరా, సముద్రము కన్నా లోతైన ప్రేమ, ఆకాశము కంటే ఎత్తైన ప్రేమ, తూర్పుకు పడమర ఎంత వెడల్పుగా ఉండదు అంతగా ఎడల్పైన ప్రేమ యేసయ్య ప్రేమ. ఆయన ప్రేమ పిల్లరా అగాపే ప్రేమ. నిన్ను నన్ను అంతవరకు ప్రేమించిన ప్రేమ, దొంగల్ని మారుస్తున్న ప్రేమ, వ్యభిచారులను మారుస్తున్న ప్రేమ. పిల్లరా, ఈ రోజు అలాంటి కరుడు గట్టి నేరస్తులైన రౌడీ స్టేట్లను మారుస్తున్న ప్రేమ. ఈ రోజున దేవుడు పిల్లరా, ఆయన ప్రేమ గల దేవుడు. ఆయన మించిన ప్రేమ బయటి లోకములు ఎవరు లేరు పిల్లరా, ఎవరు లేరు పిల్లరా. బైబిల్లో మరి మనం కూడా దేవుడు నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఎలా ఉండమంటున్నాడు? ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు, చెప్తున్నాడు. విశ్వాసమును గూర్చి కొలస్సీ సంఘానికి ఏముందండి? విశ్వాసం ఉంది. పరిశుద్ధులందరి మీద ప్రేమ ఉందండి. ఏముందమ్మా? ప్రేమ కొలస్సీ సంఘానికి. మరి మన దైవ సన్నిధి ప్రార్థన సంఘానికి మనకు కూడా ప్రేమ ఉండాలి. ఆల్రెడీ ఉంది దేవుని ప్రేమ. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో దేవుని బిడ్డలారా, వారిలో దేవుని ప్రేమ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమ గురించి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయంలో 13 వచనాలు మనకు కనిపిస్తా ఉంటాయి. ప్రేమ గురించి వర్ణించాడు పౌలు భక్తుడు. దేవుని బిడ్డలారా చూడండి, 1వ వచనం చదువు. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. మధ్యలో ఎల్లప్పుడూ మమ్మును ప్రేమతో జ్ఞాపకం చేసుకున్నారని మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చాను. చూడండి, తెస్సలోనికయ సంఘానికి కూడా రాస్తూ ఈయన కూడా పౌలు రాశాడు ఈ పత్రిక కూడా. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎల్లప్పుడూ ఉండాలి ప్రేమ. దేవుని ప్రేమ లౌకిక ప్రేమలు కాదు, కామోద్రేకాలతో కూడిన ప్రేమలు కాదు. దేవుని ప్రేమ, మత్సరము లేని ప్రేమ, డంబము లేని ప్రేమ, శాశ్వత కాలం ప్రేమించే ప్రేమ, ఉప్పొంగని ప్రేమ, దయ చూపే ప్రేమ, కనికరము చూపే ప్రేమ. కొంతమంది ప్రేమను పెదాలను చూపిస్తూ ఉంటారు మాటల ద్వారా. అది సరైనది కాదు. చేతుల ద్వారా చూపించాలి, కొంచెం పెట్టాలి, ఇవ్వాలి, చూడాలి. అది దేవుని ప్రేమ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు సువార్తలలో? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో నన్ను ఆరాధించండి, నన్ను ప్రేమించండి ఫస్ట్. రెండవది, నిన్ను వల్ల నీ పొరుగు వారిని
ప్రేమించమని ఆయన చెప్పి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకము చేసుకొనిచున్నారని మీ విశ్వాసము గురించి, మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చెను అని ఇక్కడ మరి తెస్సలోనికీయులకు రాసిన సంఘానికి, మరి ఆ సంఘాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాడు పౌలు భక్తుడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమా పత్రిక చదవండి. రోమా రాసిన పత్రిక 15వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ. మధురాతి నా ప్రియుని ప్రేమ. దేవుని బిడ్డలారా, రోమా రాసిన పత్రిక చదవండి 15:32. సహోదరులారా, నేను యూదయలో ఉన్న అవిధేయుల చేతిలో నుండి తప్పించబడి మధ్యలో మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థన యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మవలన ప్రేమను బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. సమాధానకర్తకు దేవుడు మీకందరికి తోడయుండును గాక.
ఆమేన్. హల్లెలూయా. దేవుళ్ళ ఎవరిలో విశ్వాసం ఉంటుందో, ఎవరిలో ప్రేమ ఉంటుందో వాళ్ళందరికీ దేవుని కృప తోడుగా ఉంటుంది ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా మనలో ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7:13 చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 13 వచనం. ఇందుచేత మేము ఆదరింపబడితిమి, అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషము చూసి మరి ఎక్కువగా మేము సంతోషించితిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 7వ వచనం చూస్తున్నాం. ఫిలెమోను రాసిన పత్రిక 7వ వచనం చదవండి. హెబ్రీయులకు ముందు ఉంటుంది. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు మీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణ కలిగెను. ఎవరి ప్రేమను బట్టి? ఫిలెమోను ప్రేమను బట్టి పౌలు రాస్తున్నాడు. నువ్వు ప్రేమ గలవాడువని, నువ్వు ఆదరిస్తావని నాకు తెలుసు, నువ్వు క్షమిస్తావని నాకు తెలుసు ఒనేసిముని. అందుకు నీ లెటర్ రాసి పంపిస్తున్నాను. మునుపు నిష్ప్రయోజకుడే, ఇదివరకే దొంగే, ఇదివరకు అబద్ధములు ఆడేవాడే, యవనస్తుడిగా కొట్టిల్లిపోయాడు. బైబిల్ గ్రంథంలో క్షమాపణ ఉంది కదా. ప్రభు క్షమించాడు కదా అందరినీ. పాపులను క్షమించాడు, దొంగలు క్షమించాడు, వ్యభిచారులను క్షమించాడు, అంతకు క్షమించాడు. అలాగే ఈ ఒనేసిమును కూడా క్షమించి నా బంధకములో పుట్టాడంట చెప్తాడు వాక్యములో. చూడండి ఎప్పుడు పుట్టాడు ఈయన. 13వ వచనం చదవమా కిందకి. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయ నిమిత్తం నా యొక్క అతనిని ఉంచుకొనమని ఉంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతలేనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయడం నాకు ఇష్టము లేదు. బంధకములో కలిగిన ఆత్మీయ కుమారుడు చెరసాలలో, జైల్లో కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు ఈ యవనస్తుడిని దేవుడు మార్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ఆత్మీయ నా కుమారుడిని, నువ్వు కూడా నా ఆత్మీయ బిడ్డవే కాబట్టి గతంలో ఈయన చేర్చుకోమని నీకు ప్రయోజనకరంగా ఉంటాడు. మనస్సు మార్చుకున్నాడు. ఇదివరకు బుద్ధులు లేవు, ఇదివరకు చేష్టలు లేవు, ఇదివరకు బ్యాడ్ హ్యాబిట్స్ ఇప్పుడు లేవు. ఇతను మంచి వ్యక్తిగా దేవుడే మార్చాడని ఆ లెటర్లో రాసుకుంటూ వస్తాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఈ వాక్యములో ఇంకా కొన్ని వచనాలు మనం ఈ విధంగా వ్రాయబడి ఉంది. 15-16 వచనాలు. అతడికి మీద దాసుడుగా ఉండగా దాసుడి కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయములు, ప్రభు విషయములు, విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ అంత ఎల్లప్పుడూ ఉండకే కావాలి. అతడు పూర్తిగా నేను ఎడబాసి ఉన్నాడు. ఇప్పుడు ఎలాగెంచమన్నాడండి? ఒనేసిముని దాసుడిగా ఉండగా, దాసుడి కంటే ఎక్కువగా చూడాలి నువ్వు. ప్రభు వారు ఏం చెప్పారు? ఆత్మస్వార్థ 15వ అధ్యాయంలో మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులను పిలుస్తున్నాను. హల్లెలూయా. సమానంగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. కడగబడిన పరిశుద్ధులు ఇక్కడ మనకు కనబడతా ఉన్నారు. ఈ రోజు మనం బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా కడగబడిన పరిశుద్ధులు, ఏర్పరచబడిన జనం, పరిశుద్ధ జనం అని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఏమని ఇంకా రాస్తున్నాడంటే ఈ వాక్యములో, ప్రియ సహోదరుడిగా నువ్వు ఉంచుకోవాలంటున్నాడు. ఇది వరకు నీకు దాస్తిగా ఉన్నాడు, పనివాడు ఉన్నాడు. ఇప్పుడు ఒక సహోదరుడిగా, బ్రదర్ గా నువ్వు ప్రేమించాలి. సహోదరుడిగా ఒనేసిముని ఫిలెమోను ఒక బ్రదర్ గా, ఒక తమ్ముడుగా భావించుకుని ఉండాలని చెప్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. తర్వాత కింద వచ్చి చదవండి. కాబట్టి నీవు నన్ను
నీవు నన్ను నీతో పాలువారికి ఇచ్చిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతను కూడా చేర్చుకోమంటున్నాడు. అతడు నీకు ఏ నష్టమైన కలుగు చేసిన ఎడలను, నీకు ఏమైనా రుణం ఉన్న ఎడలను అది నా లెక్కలలో చేర్చు. ఎంత ప్రేమ అంటున్నాడు పౌలుకి. నీకేమన్నా బాకీ ఉంటే, నీకేమన్నా అప్పు ఉంటే, నీ ఇంట్లో ఏమన్నా గతంలో తీసుకున్నాయి దొంగతనం చేసిన ఏమన్నా ఉంటే నా లెక్కల్లో చేర్చుకో. నేను శాస్త్రాన్ని బయటకు వచ్చిన తర్వాత నేను తీరుస్తా అతను బాకీ. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల మన కొరకు యేసు ప్రభువు ఎలాగైతే మరణించాడు, మన పాపములను క్షమించి ఉన్నాడు, మన రుణ బాధలు, మన ఆర్థిక ఇబ్బందులు, మన అనారోగ్య సమస్యలు, మన పాప బంధకాలు ఎలాగైతే మోస్తాడు పాప భారం అంతా కూడా, పౌలు కూడా అంటున్నాడు నేను అతను బాకీ ఉంటే నేను తీరుస్తాను, అది నా లెక్కల్లో పెట్టు అని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. అంతేకాదు కిందకి చదవండి. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. అయినను నీ ఆత్మ విషయములలో నీవే నాకు రుణపడి ఉన్నానని నేను చెప్పలేదా? ఆత్మీయ విషయములో నీవే నాకు రుణపడి ఉంటావు. దైవజనుడికి శ్వాసలు కొంతమంది అనుకోవచ్చు, మేము పాస్టర్ గారి కుటుంబానికి సేవకి కానుకలు ఇస్తున్నాం, రైస్ ఇస్తున్నాం, ఫ్రూట్స్ ఇస్తున్నాం, కాయగూరలు ఇస్తున్నాం అనుకోవచ్చు. కానీ ఎప్పటికీ కూడా ఆత్మీయ విషయంలో, ఆధ్యాత్మిక భక్తి విషయంలో, ఆత్మ విషయంలో మాకే మీరు రుణం ఉంటారండి ఇప్పటికైనా. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచన చేయండి. కొంతమంది అంటూ ఉంటారు మీ రుణం ఎలా తీర్చుకోవాలి, మీరు చాలా మేలు చేశారు మాకు, మీరు చాలా సపోర్ట్ చేశారు, మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు, ఆపదల్లో ఆదుకున్నారు, కష్టాల్లో కన్నీరు తుడిచారు, మీ రుణం ఎలా తీర్చుకోవాలంటున్నాను. ప్రభు రుణం మనం తీర్చుకోగలమా? యేసయ్య రుణాన్ని మనం తీర్చుకోగలమా? ఏది ఇచ్చినా కూడా ఆయన రక్తం ఇచ్చాడు, ప్రాణముగా పెట్టాడు, ప్రాణముని దారి పోసాడు, మళ్ళీ తన ఆత్మని ఇచ్చాడు, మనలో ఉంచాడు పరిశుద్ధాత్మ దేవుడిగా. మనలో ఆయన ఉన్నాడు, తన దూతలకు కావలిగా ఉంచుతున్నాడు మనకి ప్రొటెక్షన్ గా. ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా కింద చదువుకున్నట్లయితే 20వ వచనం. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలిగలేము, క్రీస్తునందు నా హృదయమునకు. ఒకసారి విశ్వాసులు దైవజనుడికి ఆనందం కలగనివ్వాలి. విచారంతో సేవ చేయకూడదు. ఏ దైవజనుడు కూడా, ఏ సేవకుడు కూడా. ఆనందం ఎప్పుడు వస్తుందంటే సేవకుడు చెప్పినట్లు చేసినప్పుడు, దేవుడు చెప్పినట్లు చేసినప్పుడు, బైబిల్ చెప్పినట్లు చేసినప్పుడు, వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు. పిల్లల మా ఆత్మీయ బిడ్డలు చక్కగా ఉంటున్నారు, పరిశుద్ధంగా మారిపోయారు, పవిత్రంగా ఉంటున్నారు, అన్ని విషయం నమ్మకంగా ఉంటున్నారని దైవజనుడు ఆనందంగా ఉంటాడు, దైవ సేవకురాలు ఆనందంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 21వ వచనం. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు వ్రాయించున్నాను. నా మాట విని విందువని. దైవజనుడి మాట ప్రతి ఒక్కరు కూడా వినాలండి. వింటేనే ఆస్వాదించబడతారు, దీవించబడతారు. దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరు కూడా వినాలి. ఆయన నాకు చెప్పడం ఏంటి, నేను పొలంలో గొప్ప, డబ్బులో గొప్ప, విద్యలో గొప్ప, నీ గొప్పలన్నీ కట్టిపెట్టు. ప్రభు వారు ఏం చెప్పారు, కనుక తగ్గించుకుని హెచ్చించబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని రాయబడిన దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు ఏ మాట చెప్తాడు, దేవుని మాటలే చెప్తాం, బైబిల్ గ్రంథమే బోధిస్తాం, ఆత్మీయ విషయాలే బోధిస్తాం. కాబట్టి మీరు వింటే బాగుపడతారు, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, పైకి దేవుడు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు అంటే ఎప్పుడు కూడా రెక్లెస్ గా ఉండకూడదు. పిల్లరా, దేవుని పిల్లరా, ఈ రోజున దైవజనుడు మాట వింటే దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేకాదు కింద వచ్చిన కూడా చదువుదాం. అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడదని నిరీక్షించుచున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధము చేయము. నీ ప్రార్థన మూలముగా నేను నీకు అనుగ్రహింపబడతాను. మీరందరూ చేసిన ప్రార్థన వలన దేవుడు నన్ను శరసాలను విడిపిస్తాడు
అనే నమ్మకముతో ఒనేసిముతో పిల్లలు చెప్తా ఉన్నాడు. లెటర్లో రాస్తున్నాడు దేవుని బిడ్డలారా, ఫిలోమోనుకి రాస్తాడు. ఆ లెటరు ఒనేసిము ద్వారా పంపిస్తాడు అన్నమాట అండి. ఎందుకండి ఈ విశ్వాసం? అపోస్తుల కార్యాలయంలో ఒక మాట చదవడమా, 12వ అధ్యాయం 5వ వచనం చదవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. పేతురు చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘము చెదిరిపోయిందండి. చెప్పాలి చెదిరిపోయిందా? చెదిరిపోలా. ఒక ఇంట్లో కూడుకుని ప్రార్థన చేశారు వాడు అత్యాశక్తితో, విరిగిన హృదయంతో, ఏకాంత మనస్సుతో. మా దైవజనుని విడిపించు ప్రభువా, మా దైవజనుని తప్పించు ప్రభువా, మా దైవజనుని మళ్ళా తీసుకురా ప్రభువా పరిచయం చేయడానికని ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకించి భూకంపాలు కలుగు చేసి శరసాల తలుపులను కూడా తెరుచుకుని బంధకాలు ఊడిపోయి దేవదూతను పంపించాడు శరసాలకు దేవుడు. అందరూ బిగ్గరగా చప్పట్లు పెట్టి సంఘం చేసిన ప్రార్థన ఎంతో బలంగా ఉంటుంది. పిల్లల అందరూ ఏక మనసుతో ఐక్యతతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడు బిడ్డలారా, అత్యాశక్తి ప్రార్థన గురించి ఆసక్తిని పెంచుకోవాలి. బైబిల్ చదవడములు ఆసక్తిని పెంచుకోవాలి. మందిరానికి రావడములు ఆసక్తిని పెంచుకోవాలి. దేవుని సేవలు సహకరించుటకు ఆసక్తిని పెంచుకోవాలి. దేవునికి ఇచ్చుటలు ఆసక్తిని పెంచుకోవాలి. అప్పుడు దేవుడు పిల్లల అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు. ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తాడు. దేవుడు పిల్లరా, ఇంకా చివరిగా పిల్లలు మనం చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడైండును గాక, ఆమేన్ అని చెప్పి ఉన్నాడు ఈ పత్రికలో. కాబట్టి దేవుడు పిల్లరా, ఈ రోజున ఈ పత్రిక ద్వారా 25 వచనాల ద్వారా మనం నేర్చుకున్న పాఠాలు ఏంటి? సింపుల్ గా చివరిగా, ఎంత ధనం ఉన్నా దేవుణ్ణి నమ్ముకున్నాడు ఫిలోమోను. పిల్లరా, ఎంతటి ధనవంతులైనా రావాలి దేవుని దగ్గరికి. పిల్లరా, దేవుడు కన్నా ఏది గొప్పది కాదు. రెండవదిగా పిల్లరా, ఒనేసిము వలె మనస్సు మార్చుకోవాలి, హృదయాన్ని మార్చుకోవాలి, మారు మనసు పొందాలి. మూడవదిగా దైవజనుడు మాట వినాలి. దైవజనుడు మాట వినాలి, ప్రార్థన చేయాలి. ఇతరులైనా ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి. విశ్వాస వీరులుగా, ప్రార్థన యోధులుగా మనం తయారవ్వాలి. దేవుని బిడ్డలారా, అటు విధంగా మీరందరూ మరి ఉంటారని ఒక దైవజనుడిగా మీకు అందరికీ తెలియజేస్తూ, పిల్లరా, మీరందరూ మనందరూ కూడా విశ్వాసంలో ఎదగాలని, మీరందరూ ప్రార్థనలో ఎదగాలని, పిల్లలు మారు మనసు పొందాలని మీ అందరి కొరకు నేను ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్మొచ్చు. ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. మే గాడ్ బ్లెస్. దేవుడు మనందరూ బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.